బస్ అయితే వచ్చేసింది అండ్ అన్న కూడా వచ్చేసిండు. ఇక మేమైతే విమ్లవాడకి అయితే వెళ్తున్నాం. ఇట్లా పక్కకు పార్క్ చేసినాం బండిని. ఇక వచ్చేవారికి టైం పడుతుంది అని చెప్పి చిన్న అట్లనే అక్కడ జ్యూస్ బండి ఉంటాయి, జ్యూస్ కూడా తాగేసి స్టార్ట్ అయిపోతున్నాయి. చలో ఇక స్టార్ట్ అవుతాం మరి. జై శ్రీరామ్. హర మహాదేవ్ శంభో శంకర్. ఫ్యూయల్ అయితే తక్కువ ఉంది అండ్ ఇప్పుడైతే మేము పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం. మళ్ళా పెట్రోల్ కొట్టించుకోవాలి, ఎందుకంటే పొద్దున కొట్టించి 300 కదా, అంత దూరం పోలేదు. సో ఇదైతే కొట్టించుకున్నాం. పెట్రోల్ అయితే 600 కొట్టించుకున్నాము. అండ్ ఇంత ముందుకు వస్తుంటే చలాన్ పడ్డది, ట్రిపుల్ రైడింగ్ పడ్డదేమో అనుకున్నా కానీ హెల్మెట్దే పడ్డది, 100 రూపీస్ పడ్డది. అండ్ ఇక మేమైతే విమలవాడకి అయితే వెళ్ళిపోతుంది, స్టార్ట్ అవుతున్నాం ఇక. మన ఇదైతే మన ఫస్ట్ టూల్ గేట్ అనమాట. ఇది దుర్గడ, దీని తర్వాత నెక్స్ట్ సిద్దిపేట వస్తుంది. ఇక్కడ తర్వాత ఏడను అది మొన్న హెల్మెట్ లేకుండా. ఫైనల్ అయితే విమలవాడకి అయితే రీచ్ అయినాము. ఇప్పుడు చూడాలి మరి ఇక్కడ అయితే నాన్ స్టాప్ కొట్టేసినాం బండిని, ఏమీ ఆపలేదు. 7 కిలోమీటర్స్ జస్ట్ 1.5 hours అంతే. ఇక గుడికైతే వచ్చేసినాము అండ్ పార్కింగ్లో కొంచెం పేజ్ చేసినాము. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్ చేసి అయితే వెళ్తాము. అండ్ దర్శనం అయితే రేపు పొద్దున్నే చేసుకుంటాం. ప్లేస్ చూసుకోవాలి, ఇప్పుడు అయితే ప్లేస్ చూసుకొని కొంచెం పడాలి, రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లైన్ కట్టాలి. సో టిఫిన్ తినడానికి అయితే బయటకు వస్తుంది. ఇదే షాప్. యాక్చువల్లీ నేనైతే టెంపుల్ దగ్గర వండుకుందాం అనుకున్నాం గుడి లోపల, కానీ ఇక్కడ రెంట్స్ రూమ్ రెంట్ అయితే తక్కువనే ఉంటాయంట. అండ్ ఇక్కడ ఇది రేణుకా ఎల్లమ్మ గౌడ సంథింగ్ సత్రం ఉంది. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి ఎంత అంటే 500 నుంచి 1500 లోపల ఉంటుందంట. సో ఇక మేము ఏం చేసినామంటే ఇట్లా మొబైల్స్ కూడా ఛార్జ్ కోసం కావాలి కదా అని చెప్పి ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము. ఇదైతే మేము ఇప్పుడు తీసుకున్న రూము. జస్ట్ సింగిల్ రూమ్ ఉంది, దీని కాస్ట్ అయితే 500 పడ్డది మాకు. బెటర్ అయితే ఒక నైట్ వండుకొని ఏదో దగ్గర చెప్పి ఇది తీసుకున్నాం. కొంచెం మొబైల్స్లో ఛార్జ్ పెట్టుకోవాలి, అందుకే తీసుకున్నాం. సో గాయస్ కొద్దిసేపు అయితే పడుకున్నాము ఈ రూమ్లో, కొద్దిసేపు కాదు 5 hours వండుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. అండ్ మేమైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే ఇవాళ మండే, ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటారు మండే రోజు. సో అందుకని చెప్పి కొంచెం ఇంకా ఎర్లీ వెళ్తున్నాం, ఎందుకంటే ఎర్లీ వెళ్తే ఎర్లీ దర్శనం అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ కూడా బండి పక్క పక్క ఆనుకొని పెట్టింది. పొద్దున పొద్దున్న అయితే ఫుల్ మంది ఉన్నారు. శంభో శంకర్. ఎంతోమంది ఉన్నారు, అందరు గుండు కొట్టించుకోవడానికి. అన్న అయితే గుండు వేయించుకున్నాడు. అండ్ లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఈ టైం ఇంకా 4 అవుతుంది కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో గాయస్ డ్రెస్ చేంజ్ చేసుకొని మేము కూడా పంచ కట్టేసుకున్నాం అండ్ అన్న కూడా కట్టుకున్నాం పంచ. దర్శనానికి లైన్కి అయితే వెళ్తున్నాము. చాలా మంది ఉన్నారు ఇవాళ, ఎన్నోటి పడుతుంది తెలియదు దర్శనానికి అయితే. వాటర్ అయితే ఫుల్ చల్లగా ఉన్నాయి అండ్ అయితే ఇంకా మస్తు చలి పెడుతుంది కూడా ఇక్కడ. ఓం నమః శివాయ.
దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటికి అయితే వచ్చేసినాము. దర్శనం కావడానికి మాత్రం 1.5 hour పట్టింది. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. సో అందుకనే ఇక లైన్ కొంచెం స్లోగా పంపించారు. హర మహాదేవ్ శంభో శంకర్. వెల్లవాడకు వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్ మాత్రం దర్శనం చేసుకోండి. భక్తి పోచమ్మ టెంపుల్ గుడికి ఆపోజిట్ గల్లీలోనే ఉంటుంది. అండ్ గుండుకు టికెట్ వచ్చేసి మాత్రము 50 రూపాయలు. ఇక వాళ్ళు గుండు చేసినందుకు వాళ్ళు 100 రూపాయలు ఇచ్చేసినాం. ఇక నైట్ అసలు వెహికల్స్ లేకపోతున్నాయి, వెహికల్స్ లేకుండా. అండ్ మా దర్శనం అయిపోయింది, రూమ్కి అయితే వెళ్తున్నాము. రూమ్లో లగేజ్ ఉంది తీసుకొని ఇక సీదా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇక లడ్డు ఇట్లా తీసుకుందాం అనుకున్నాం, కానీ మా దగ్గర ఫోన్పేలో పైసలు లేకుండే. ఫోన్పేలో కాదు, సారీ, క్యాష్ లేకుండే. సో మళ్ళీ ఫోన్పే కోసం అని చెప్పి రోడ్ పైనకి వస్తాం. ఇక రూమ్ అయితే వెకేట్ చేసినాం, వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇక అండ్ కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ నుండి 110 kilometers ఏమో చూపిస్తాం. జనగాము 2 hours కొట్టేస్తాం మ్యాక్సిమము. ఇంకా చూద్దాం, మెల్లగంటే మెల్లగా పోదాం. ఏం తొందర కూడా ఏం లేదు. ఈ తాత మన క్యాలెండర్ కూడా ఇచ్చిండు. ఈ తాత వీడియో తీసుకుంటారు. జై శ్రీరామ్ మహాదేవ శంభో శంకర్. పెట్రోల్ అయితే ఉంది, ఆడదాకా గన్యం దాకా పోతుంది, ఈజీగా పోతుంది. పెట్రోల్ ఉంది. ఫైనల్గా అయితే జనగాంకి అయితే రీచ్ అయినాం. అన్న వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసినా, నేను మా ఇంటి దగ్గర పోతున్నాను. అండ్ అట్లనే నాకు కొంచెం కాదు, ఇల్లు నిద్ర వస్తుంది. ఒక 1-2 hours వండుకొని దాని తర్వాత మళ్ళీ మా ఊరి సైడ్ వెళ్ళాలి, పొలం సైడ్. సో అందరికైతే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి.